చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అవికా గోర్ తర్వాత సిల్వర్ స్క్రీన్పై తన సత్తా చాటి మంచి మంచి సినిమాలను చేసింది. అయితే అవికా గోర్ రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ మిలిత్ చద్వానీని వివాహం చేసుకుంది. మిలిత్ అవికా గోర్లు ఓ టీవీ షోలో పెళ్లి చేసుకోవటం అప్పట్లో ఇప్పట్లో హాట్ టాపిక్ అవడమే కాదు, అదే సోషల్ మీడియా ట్రోల్స్కి బాగా దారితీసింది. అవికా వెడ్డింగ్ లుక్పై కూడా విమర్శలు బాగా వచ్చాయి. ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ అనేవి అవికా గోర్ని బాగా ఇబ్బంది పెట్టాయంట. తాజాగా అవికా గోర్ తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్కి ఇలా రియాక్ట్ అయింది. తను చిన్నప్పటి నుంచి ఓ టీవీ షోలో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. నేను సెలబ్రిటీ అయినప్పటికీ అవ్వకపోయినప్పటికీ కూడా నాకు ఆ కోరిక ఎందుకో నా మదిలో ఉండిపోయింది. అది నాకు అనుకోకుండా అవకాశం అలా వచ్చింది, అందుకే ఇలా చేసుకున్నాను. ఈ విషయం మిలింద్తో కూడా చెప్పాను. మనం డబ్బు కోసమే ఇలాంటి టీవీ షోల్లో పెళ్లి చేసుకుంటున్నాం అని అందరూ అనుకుంటారని మిలింద్ నాకు ముందే చెప్పాడు. కానీ నేను మిలింద్ని నచ్చజెప్పడంతో మిలింద్ ఒప్పుకోవడం నాకు ఇంపార్టెంట్ అయింది. అంతేకాని జనాలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ట్రోల్స్ వస్తాయనే విషయాన్ని నేను పట్టించుకోవద్దు అని చెప్పాను. నా పెళ్లి మొత్తం సాంప్రదాయబద్ధంగా జరిగింది, అందుకే నా పెళ్లి కూతురు లుక్ అలానే ఉంది. సాంప్రదాయబద్ధంగా రెడీ అయితే అది నా తప్ప? అది మీరు ట్రోల్స్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా పెట్టింది. ఇదే నా భర్త లుక్పై విమర్శలు వస్తే బాధపడేదాన్ని. కారణం నేనే ఆయన లుక్ డిజైన్ చేశాను అంటూ అవికా గోర్ పెళ్లి అలాగే తన పెళ్లి లుక్పై వచ్చిన విమర్శలకు ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అవికా గోర్ పోస్ట్పై చాలామంది నెటిజన్లు నిజమే కదా, అందులో తప్పేముంది, తనకు నచ్చినట్లుగా తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది అంటూ తనకు మంచి కామెంట్స్